అసలు బరువు గురించి మాట్లాడాలనుకుంటే చాలామంది చాలా రకాల ప్రయోగాలు చేస్తుంటారు. బరువు తగ్గాలనుకుంటారు. ఆ బరువు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు, జిమ్లు, డైట్లు, ఒకటేమిటి 100 రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వచ్చేటప్పుడేమో బరువు చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే పోగొట్టుకోవాలనుకుంటే అది 1/2 కిలో లేకపోతే 1/2 గ్రాము లాగా పోతూ ఉంటుంది. ఈ బరువు తగ్గించుకున్నప్పుడు డైట్ డెఫినెట్గా ఇంపార్టెంట్, అలాగే వ్యాయామం కూడా డెఫినెట్గా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే నేను అనుకునేది బిహేవియరల్ మోడిఫికేషన్ కూడా చాలా అవసరం. అంటే ఏంటి, మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది జాగ్రత్తగా వాడాలి. జనరల్గా మనకి స్ట్రెస్ పెరిగినప్పుడు మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాం, జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తింటాం. సో స్ట్రెస్ అనేది తగ్గించుకునే మార్గాలు ముందు ఆలోచించాలి. దానికి సపోజ్ మీరు బాగా వ్యాయామం చేసి డైటింగ్ చేసి అయినా కూడా నేను తగ్గట్లేదు అనుకుంటుంటారు అంటే మీ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్ట్రెస్ అంటే ఏంటి, కార్టిసాల్ అనే హార్మోను బాడీలో పెంచేస్తుంది. ఎంత కార్టిసాల్ పెరిగితే అంత స్ట్రెస్ పెరగడం, దానికి తగ్గట్టుగా మనకు తెలియకుండానే ప్లెజర్ ఈటింగ్లోకి వెళ్ళిపోతాం. ఆ స్ట్రెస్ని అధిగమించడం కోసం ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఈ తినడం అనేది నాన్ స్టాప్గా జరుగుతున్న ప్రక్రియ. దానికి తోడు రకరకాల ఈటరీస్, రకరకాల జంక్ ఫుడ్స్, వెరైటీ ఆఫ్ మనం చూస్తున్నాం కనుక సో దీనికి లిమిట్లెస్గా అయిపోతూ ఉంటాం.